చెన్నై కొత్తపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఎంతో కాలంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్యకర్తలు మరియు హెల్పర్స్ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మె గురువారం నాటికి 3వ రోజుకు చేరుకుంది. పలు ప్రాంతాల్లో అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు ఆందోళన చేస్తున్నారు. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో చెన్నై కొత్తపల్లి మండల అంబేద్కర్ బస్టాండ్ ఆవరణ నందు సమ్మె ముగిసి వరకు నిధులు నిర్వహించేది లేదని తేల్చి చెప్పారు. మేము ఇచ్చిన హామీలనే అడుగుతున్నాం. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీలని తాము అడుగుతున్నామని అన్నారు. మా ప్రధానమైన డిమాండ్లు అంగన్వాడీ కార్యకర్తలను మరియు ఆయాలను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి మా యొక్క సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నై కొత్తపల్లి మండల అంగన్వాడీ ప్రాజెక్ట్ లీడర్ రమణమ్మ, ప్రభావతి, కోమల, సరస్వతి, జయమ్మ, లక్ష్మీదేవి మరియు సిఐటియు అనుబంధ ప్రజా సంఘాల వారు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు. హీరో సర్వీస్ మీద కూడా మాకు జీవో ఉంది. కాకపోతే హెల్పర్ల ప్రమోషన్కి వచ్చేసేసరికి రాజకీయ వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. ఆ రాజకీయ వేధింపులు ఆపాలనేసి అడుగుతున్నాము. అలాగే సీనియారిటీ ప్రకారం వేతనాలు వాళ్ళు 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కూడా కనీసం మాకు కనీస వేతనాలు ఇవ్వకపోగా అంటే చాలా తక్కువ వేతనంతో మమ్మల్ని చాలా అవమానిస్తున్నట్టున్నారు. ఇది ఇప్పుడున్న ధరలకి ఇది చాలా చాలా తక్కువగా ఉంది. ఇలా కాకుండా మాకు కూరగాయల ధరలు అన్ని నిత్యావసరాల ధరలు చాలా పెరిగిపోతున్నాయి. ఈ నిత్యావసరాల ధరలకు తగ్గట్టు మాకు మెనూ ఛార్జీలు పెంచాలనేసి అడుగుతున్నాము. మా డిమాండ్ చాలా చిన్నవి. కనీస వేతనం ఇచ్చి గ్రాట్యుటీ అమలు చేస్తే చాలా. కనీస వేతనం అంటే ఎంత ఇవ్వాలని? అసలు వేతనము పక్కన జిల్లా పక్కన రాష్ట్రానికన్నా మాకు 1000 రూపాయలు ఎక్కువ ఇస్తామన్నారు. అదే విషయమే మేము చెప్తున్నాము. ఇప్పుడు చెప్పినదే తిరిగి మేము చెప్తున్నాము. పక్కన రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారు, మీరు ఎంత కాలం అంటున్నారు? ఇప్పుడు పక్కన రాష్ట్రంలో 13,650 ఇస్తున్నారు. మాకు ఇంకొక 1000 పెంచుదామని మీరే చెప్పినారు సార్. అదే ఇప్పుడు అమలు చేయండి అని మేము. ఈ రోజు ఇంకా ఎక్కువ మా సెంటర్లు పోయి తాళాలు పగలు కొట్టి అట్లా చేస్తున్నారు సార్. మేమైతే మేము తాళాలు ఎట్లా మా సెంటర్లు కదా, వాళ్ళు మామూలుగా మహిళా పోలీసులు వాళ్ళంతా పోయి తాళాలు పగలు కొట్టి దౌర్జన్యంగా మా సెంటర్లు మేమే కాదని చెప్పలేదు కదండి. ఎప్పటి నుంచి చేస్తున్నారమ్మా అలా తాళాలు పగలు కొట్టి? ఈ రోజే ఎక్కువ చేస్తాను. మా మీద ఫోన్లు ఎక్కువ వస్తున్నాయి. పోండి మీరు వెళ్ళండి, లేదంటే వాళ్ళు మేము పిలుచుకుంటాం, ఇది లేదు వాళ్ళు తీసుకుంటాము అని పగలగొట్టి ఈ రోజు చేస్తున్నారు చాలా సెంటర్లు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చమని కోరుతున్నాం తప్ప మేమేం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం చేయట్లేదు. న్యాయంగా ఇంతమంది మహిళలు 3 రోజుల నుంచి నిరసన తెలుపుతున్నాము. కనీసం మేమేం శాంతియుతంగానే చెప్తున్నాము. ఏది దౌర్జన్యం చేయకుండా శాంతియుతంగానే పోరాటం చేస్తున్నాము. అర్థం చేసుకుని మా చిన్న కోరికలు నెరవేర్చాలని కోరుకుంటున్నాం. మేమేం ఎక్కువ గ్రాట్యుటీ సుప్రీంకోర్టు ప్రకారం పక్క రాష్ట్రం వాళ్ళు గ్రాట్యుటీ అమలు చేస్తున్నారు. అది అమలు చేయమని కోరుతున్నాము. కనీస వేతనం ఇవ్వమంటున్నాం. పక్క రాష్ట్రం తెలంగాణ కన్నా అదనంగా 1000 రూపాయలు జీతం ఇస్తామని ఇచ్చిన హామీని అడుగుతున్నాం తప్ప ఇంకా మేమేం ఎక్కువ అడగట్లేదు. తెలంగాణ కన్నా అదనంగా 1000 రూపాయలు ఇస్తామన్నారు. అది ఒక్కటి అమలు చేయమని అడుగుతున్నాము. గ్రాట్యుటీ పక్క రాష్ట్రంలో అమలు చేస్తున్నారు, మాకెందుకు అమలు చేయడం లేదు అడుగుతున్నాము. మేము చార్టర్లలో గ్యాస్ బిల్స్ నుంచి ఎక్కడ ఇవ్వడం లేదు. గ్యాస్ బిల్లులు కానీ కాయగూర బిల్లులు కానీ అన్ని రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడున్న పిల్లలకు పిల్లలకు వండి పెట్టాలంటే ఎలా వండి పెడుతున్నాము? మా జీతాలనే మేము చేసుకోవాలా. ఇంకా రెంట్ సెంటర్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. మినీ సెంటర్లు అయితే ఇంకా చెప్పనవసరమే లేదు. వాళ్ళు హెల్పర్ పని టీచర్ పని 2 వాళ్ళే చేసుకోవాలి. వాళ్ళని జీతం చూస్తే హెల్పర్ జీతమే వస్తుంది. వాళ్ళకు 2 పనులు వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళకు మెయిన్ వర్కర్లుగా గుర్తించమని కోరుతున్నాము. మా డిమాండ్స్ అయితే ఇవే సార్. మాకు